హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం టెట్ 2Aలో అక్టోబర్ 2024లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఫిజిక్స్కు సంబంధించినటువంటి ప్రశ్నల్ని మనం సమగ్రంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇంకో విషయం ఏంటి అంటే మనకి ఏది మనం టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఇచ్చినటువంటి ఆఫర్ ఏదైతే ఉందో, ఏది టెట్ ఫ్రీ ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి, దాన్ని మనం అక్టోబర్ 31 వరకు యాక్చువల్గా అయిపోయింది. కానీ ఆ టైంలో ఆ పీరియడ్లో మనకి చాలా కాల్స్ వచ్చినాయి. ఏంటి సార్ అని అడిగితే, మంత్ ఎండింగా సార్ మాకు ఇంకా శాలరీస్ రాలేదు, లేకపోతే ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుగానే మేము నవంబర్ 1st వీక్లో తీసుకుంటాము, మీరు అప్పుడు కొద్దిగా ఏదైనా కన్సెషన్ ఇవ్వండి అని అన్నారు. వాళ్ళ కోసం మళ్ళీ కూపన్ కోడ్ జనరేట్ చేస్తా అని చెప్పాను. అలా చాలా కాల్స్ వచ్చినాయి. మరి ప్రతి ఒక్కరికి మనం కూపన్ జనరేట్ చేయలేము కాబట్టి నేనేం చేసినంటే డైరెక్ట్గా ఎక్స్టెన్షన్ అనేది నవంబర్ 7th వరకు పొడిగించడం జరిగిందనమాట. కేవలం ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మనకి కాల్ చేసి స్పెషల్గా చెప్పారు కాబట్టి చాలామంది, వాళ్ళ కోసం ఈ ఆఫర్ని మనం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ లోపల తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట. ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇక్కడ చూడండి, జనరల్గా మనకి ఫిజిక్స్ క్వశ్చన్లు ఏమున్నాయో ఒకసారి చూద్దాం డైరెక్ట్గా. క్రింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి అని అంటున్నాడు. ఇంకో విషయం ఏంటి అంటే, మీరు ఈ ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నారో ఒక నోట్బుక్ తోటి వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ ప్రశ్న నెక్స్ట్ ఎగ్జామ్లో వస్తుంది అని కాదు, దీని చుట్టుపక్కల ఉన్న ఏరియా కానీ లేకపోతే దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఏమైనా ఉన్నా కానీ కవర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, దానికి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. అందువల్ల కొంచెం నోట్బుక్ తోటి మనం ఈ వీడియో చూడటానికి ప్రయత్నించండి అనమాట. ఎందుకంటే క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో మీరు ఏ వీడియో చూసినా కానీ కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసే విధంగా ఉంటుంది, కానీ ఉన్న నాలెడ్జ్ పోగొట్టుకునే విధంగా అయితే ఉండదు. అది మాత్రం గ్యారంటీగా నేను చెప్పగలను అనమాట. ఓకేనా? సరే, చూడండి, క్రింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి అనేది మనకి ప్రశ్న. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని జడత్వానికి కొలతగా చెప్పవచ్చు. బరువైన వస్తువులు ఎక్కువ జడత్వాన్ని చూపుతాయి అంటున్నాడు. హెవియర్ ఆబ్జెక్ట్ అంటే ద మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఇట్స్ ఇనర్షియా. హెవియర్ ఆబ్జెక్ట్స్ ఆఫరు లార్జర్ ఇనర్షియా అని అడుగుతున్నాడు. ఓకేనా? జడత్వం అంటే ఇనర్షియా అని మనం తీసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం జాగ్రత్త చూసుకోండి. ఎప్పుడైనా కానీ జడత్వం అంటే ఎప్పుడు కూడా దేనికి కొలమానంగా చెప్తారు అంటే జడత్వం. జడత్వం అనేది ద్రవ్యరాశికి కొలమానమే. ద్రవ్యరాశి పెరిగితే ఏమవుతుందంటే జడత్వం కూడా పెరుగుతుంది. ఇది న్యూటన్ మొదటి గమన నియమంలో వస్తుంది మనందరికీ కూడా, జడత్వం గురించి, ఇనర్షియా గురించి. అంటే ఒక పదార్థం తన స్థితిని తనంతట తానుగా మార్చుకోలేనటువంటి తత్వం. రైట్? ఇనర్షియా ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్ కెనాట్ చేంజ్ ఇట్ స్టేట్ బై ఇట్ సెల్ఫ్. ఏదైనా ఒక వస్తువు తన యొక్క స్వభావాన్ని లేదా తన స్థితిని తనంతట తానుగా మార్చుకోలేనటువంటి తత్వాన్ని జడత్వం అని మనం మాట్లాడుతూ ఉంటాం. అది దేనికి అనులోమానుపాతంలో ఉంటుందంటే ద్రవ్యరాశికి. ద్రవ్యరాశి పెరిగితే జడత్వం కూడా ఏమవుతుంది? పెరుగుతుందని మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా? మాస్ ఇంక్రీజ్ అయితే ఇనర్షియా కూడా ఇంక్రీజ్ అవుతుంది. హెవియర్ ఆబ్జెక్ట్స్ అంటే మీనింగ్ ఏంది? హెవీ వెయిట్ అన్నట్టు, అవునా కదా? హెవీ వెయిట్ అన్నట్టు కాబట్టి జనరల్గా మనకి వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏందండి? వెయిట్ ఈజ్ ఈక్వల్ ఓకే, వెయిట్ ఈజ్ ఈక్వల్ ఎంజీ. ఎంజీ అంటే ఏంది? మాస్. దీంట్లో కూడా చూడండి, ఎం ఉంది, జీ ఉంది, గ్రావిటీ ఉంది. మాస్ ఇంక్రీజ్ అయితే మనకి వెయిట్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. వెయిట్ ఇంక్రీజ్ అయిందంటే మీనింగ్ ఏంది? మాస్ ఇంక్రీజ్ అవుతున్నట్టు. దాని మీనింగ్ ఏంటంటే మాస్ ఇంక్రీజ్ అయితే ఎనర్షియా కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ రెండింటికి కూడా ఎలా ఉంది అంటే వెయిట్ ఇంక్రీజ్ అయినా కానీ మనకి ఇనర్షియా ఇంక్రీజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అంటే బరువు ఎక్కువైనా కానీ మనకి జడత్వం అనేది పెరుగుతుందని అర్థమవుతూ ఉంది. కాబట్టి ఏ కామ బీలు అనేవి రెండు కూడా సరైనవే. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే బోత్ ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్. ఇది జనరల్గా దీనికి సంబంధించి. నెక్స్ట్ చూడండి, వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ రెస్ట్ ఎట్ హైట్ హెచ్ అబోవ్ ద గ్రౌండ్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ 10 joules. వెన్ ఇట్ రీచెస్ టు ద గ్రౌండ్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఫౌండ్ టు బి 10 joules. ద టోటల్ ఎనర్జీ ఎట్ ఏ హైట్ ఆఫ్ h/2 ఈజ్ అంటున్నాడు. ఇక్కడ తెలుగులో చూసినట్టయితే భూమికి ఎత్తులో నిశ్చల స్థితిలో ఉన్న ఒక వస్తువు యొక్క శక్తి 10 జౌళ్ళు. అది భూమిని చేరినప్పుడు దాని గతిశక్తి 10 జౌలుగా కనుగొనబడింది లేదా కనుగొన్నారు. h/2 ఎత్తులో ఉన్నప్పుడు దానిలోని మొత్తం శక్తి అని అడుగుతున్నాడు. టోటల్ ఎనర్జీ ఎట్ ద h/2 హైట్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది శక్తి నిత్యత్వ నియమం నుంచి ఇచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ క్వశ్చన్ ఇవ్వటంలో ఉద్దేశం ఏంటి అంటే he has to test the awareness of the law of conservation of energy in physics.
దాని గురించి మనకి టెస్ట్ చేయడానికి ఈ ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఇక్కడ ఇది గ్రౌండ్, ఇక్కడ మనకి పీకెస్ట్ పాయింట్ లేదా మ్యాక్సిమం హైట్ దగ్గర ఎప్పుడు కూడా ఏముంటుందంటే ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ జీరో. ఎట్ ద గ్రౌండ్ లెవెల్ ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ జీరోగా తీసుకుంటాం. టోటల్గా ఆ ఎనర్జీ అంతా కూడా కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అవునా కదా? ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమంగా మనం మాట్లాడుతూ ఉంటాం. మరి అప్పుడు ఏమవుతుంది, టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ కాస్త ఇక్కడికి వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయిందంటే ఇక్కడ ఏదైనా పాత్లో h/2 అనే కాదు, ఏ పాత్లోనైనా కానీ టోటల్ ఎనర్జీ అనేది దేనికి సమానం అవుతుంది? పార్ట్ ఆఫ్ ద పొటెన్షియల్ ఎనర్జీ అండ్ పార్ట్ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ. అంటే కొంత ఎత్తులో ఉంది కాబట్టి ఎంతో కొంత శక్తి తగ్గుతుంది, ఓకే. అప్పుడు కిందికి వచ్చేటప్పుడు గతిశక్తి ఏమవుతుంది? పెరుగుతుంది. కిందికి వచ్చేటప్పుడు శక్తి తగ్గుతూ జీరోకి వస్తుంది, గతిశక్తి పెరుగుతూ గరిష్టానికి చేరుకుంటుంది. అంటే ఇక్కడ ఏదైనా ఒక ప్రాంతంలో టోటల్ ఎనర్జీ అనేది ఈ రెండింటి మొత్తానికి సమానం అవుతుందని మనం మాట్లాడుతూ ఉంటాం. మరి ఆ వాల్యూ ఎంత అవుతుంది? రైట్, 10 జౌల్లే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 10 జౌల్లే, ఇక్కడ 10 జౌలుగా కన్వర్ట్ అయిపోయింది. మరి మిడిల్లో కూడా ఆ రెండింటి పార్ట్స్గా షేర్ అయిపోతుంది కాబట్టి 10 జౌల్స్ అని మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇది చాలామంది ఏమనుకుంటారంటే 10+10 అని 20 జౌల్స్ అని చెప్తూ ఉంటారు. దానికోసం అంటే టెంప్టేషన్ క్వశ్చన్ అనమాట ఇది. ఈ విధంగా టెంప్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి, చూసుకోండి. సరే, నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూడండి మనకేం జరుగుతుందో. టు హియర్ ఏ డిస్టింక్ట్ ఎకో ద టైమ్ ఇంటర్వాల్ బిట్వీన్ ద ఒరిజినల్ సౌండ్ అండ్ ద రిఫ్లెక్టెడ్ సౌండ్ మస్ట్ బి అట్లీస్ట్ అంటున్నాడు. స్పష్టమైన ప్రతిధ్వనిని వినాలి అంటే అసలు ధ్వనికి మరియు పరావర్తన ధ్వనికి మధ్య ఉండవలసిన కనీస కాల వ్యవధి అని అడుగుతున్నాడు. కనీస కాల వ్యవధి ఎంత అంటే 0.1 సెకండ్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది 0.1 సెకండ్ ఉండాలి. ఎందుకంటే ఏదైనా గోడ నుంచి పరావర్తనం చెందినటువంటి ధ్వని అనేది స్పష్టంగా మనకు వినపడాలి అంటే కనీస సమయం 0.1 సెకండ్ ఉండాలి. దాన్ని బేస్ చేసుకునే కదా మనకి పరిశీలకుడికి మరియు పరావర్తన తలానికి మధ్య గల దూరం అంటే ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ద అబ్జర్వర్ అండ్ ద రిఫ్లెక్టర్ మనకి 16.5 మీటర్స్ రఫ్గా ఉంటుందని మనం మాట్లాడుతూ ఉంటాం. దేని ద్వారా గణిస్తారు? ప్రతిధ్వని సమీకరణం ద్వారా. ప్రతిధ్వని సమీకరణం, ఈక్వేషన్ ఆఫ్ ఈకో అంటాం మనం. D = V/T/2. దీని మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు, జాగ్రత్తగా చూసుకోండి. ఇది D అనేది ఏంటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద రిఫ్లెక్టర్ అండ్ ద అబ్జర్వర్. ఓకేనా? వీటి మధ్య దూరంగా మనం మాట్లాడుతూ ఉంటాం. V అనేది ఏంటంటే గాలిలో ధ్వని వేగం, వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ద ఎయిర్ అని మనం చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. నెక్స్ట్ అంటే ఎక్కడ మనం ఎక్కువ స్పెండ్ చేయాలో అక్కడ స్పెండ్ చేస్తా టైం. చిన్న క్వశ్చన్లు ఉంటే డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తారు, జాగ్రత్తగా చూసుకోండి. ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అంటున్నాడు. డ్యూరింగ్ మెల్టింగ్ అండ్ ద బాయిలింగ్ ప్రాసెస్ ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. During melting, temperature decreases and during boiling, temperature increases. During melting, temperature increases and during boiling, temperature decreases. During melting and boiling, the temperature is 0. చూడండి ఒకసారి మనం తెలుగులో చూసినట్టయితే క్రింది వానిలో సరైన వ్యాఖ్య ఏది అని అడుగుతున్నాడు. ద్రవీభవనం మరిగే ప్రక్రియలు జరుగు సమయంలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ద్రవీభవన ప్రక్రియలో ఉష్ణోగ్రతలో తగ్గుదల మరియు మరిగే ప్రక్రియలో ఉష్ణోగ్రతలో పెరుగుదల సంభవించును అంటున్నాడు. ద్రవీభవన ప్రక్రియలో ఉష్ణోగ్రతలో పెరుగుదల మరియు మరిగే ప్రక్రియలో ఉష్ణోగ్రతలో తగ్గుదలను సంభవించును అంటున్నాడు. ద్రవీభవన మరిగే ప్రక్రియలు జరుగు సమయంలో ఉష్ణోగ్రత శూన్యము అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి ఫర్గెట్ అబౌట్ ద ఆన్సర్. ఎప్పుడైనా కానీ ఆన్సర్ కోసం మనం ప్రయత్నించొద్దు. మనకి తెలిసినటువంటి నాలెడ్జ్ని మనం ఎంతవరకు ఆ క్వశ్చన్ మీద అప్లై చేస్తున్నాము అనేది మాత్రమే ఎప్పుడు కూడా మన ప్రాక్టీస్లో అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూడంలోనే వెంటనే వాళ్ళకి తెలిసినటువంటి ఏదో ఆన్సర్ స్ట్రైక్ అయ్యి వెంటనే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అది చేయొద్దు ఎప్పుడు కూడా. మనం ఓన్గా నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ని మనం ఈ క్వశ్చన్ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది, తర్వాత ఎలా అడిగాడు ఈ క్వశ్చన్ని, దాన్ని బట్టి ఆన్సర్ ఏదై ఉండొచ్చు అని అట్లీస్ట్ మనం గెస్ చేయడానికి ట్రై చేస్తే మనం ఓవర్ ద టైం మనకి ఆ ప్రశ్నలు అనేది కన్ఫ్యూజన్ లేకుండా, టెంప్ట్ కాకుండా సరైనటువంటి ఆన్సర్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఒక సైకలాజికల్ ఆర్డర్. యాక్చువల్గా మనకి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2 విధాలుగా టెస్ట్ చేస్తూ ఉంటాడు. సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటుగా మన సైకలాజికల్ ఆ స్టెబిలిటీ అంటే ఒక మెంటల్ స్టెబిలిటీని కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. సరే, చూద్దాం ఇప్పుడు ఇది దేనికి సంబంధించిందంటే పదార్థ స్థితిలోని మార్పు.
ఈ ద్రవీభవనం కానీ బాష్పీభవనం కానీ సాంద్రీకరణం కానీ ఘనీభవనం కానీ ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ఇస్తారని అడిగితే మనకి పదార్థ స్థితిలోని మార్పుకు సంబంధించిన ప్రక్రియలు ఇవి. ఓకేనా. దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఘన పదార్థం సాలిడ్ ఎలా కన్వర్ట్ అవుతుంది? ద్రవ పదార్థంగా మారుతుంది. ద్రవ పదార్థం. ఓకేనా. లిక్విడ్ మళ్ళీ వాయు స్థితిలోనికి కూడా మారుతుంది, గ్యాసియస్ స్టేట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఓకే, ఘన స్థితి ద్రవ స్థితిగా మారేటటువంటి ప్రక్రియనే ద్రవీభవనం అంటాం. ద్రవీభవనం, మెల్టింగ్ అంటాం దీన్ని, మెల్టింగ్. రైట్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితి ద్రవస్థితిగా మారేటటువంటి ప్రక్రియని మనం ఏమంటాం అంటే ద్రవీభవనం అంటాం. అది ఒకవేళ మంచు విషయంలో రైట్ వాటర్గా కన్వర్ట్ అయ్యేటటువంటి ఉష్ణోగ్రత ఏంటంటే 0 డిగ్రీ సెల్సియస్, 0 డిగ్రీ సెల్సియస్ లేదా 32 డిగ్రీ ఫారెన్హీట్ లేదా 273 కెల్విన్స్. దీన్నే మనం మంచు ద్రవీభవన స్థానం అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది స్థిర ఉష్ణోగ్రత వద్ద, దీన్నే ద్రవీభవన ప్రక్రియ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా. తర్వాత మరి ఇక్కడ ఇదే ఉష్ణోగ్రత వద్ద మంచు నీరుగా మారాలి అంటే కొంత ఉష్ణరాశి అయితే ఇవ్వాలి. దాన్నే మనం ఏమంటాం అంటే మంచు ద్రవీభవన స్థానం అంటాం. మంచు ద్రవీభవన దేని ఏమంటారంటే మంచు ద్రవీభవన గుప్తోష్ణం అంటాం. గుప్తోష్ణం, లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఇక్కడ చూడండి డేటా అంతా కూడా మనకి ఇంపార్టెంట్. ఎంత సార్ అని అడిగితే అది 80 calorie per gram ఉంటుంది. 80 calorie per gram. ఎందుకంటే గుప్తోష్ణం అంటే ఏంది? దాగి ఉన్న ఉష్ణం, హిడెన్ హీట్ అంటాం. ఎక్కడ హైడ్ అయ్యి ఉంది? మీరు ఐస్కి ఇస్తే వాటర్లో హైడ్ అయ్యి ఉంది. అందుకే మనం ఏమంటాం అంటే దీన్ని హిడెన్ హీట్గా తీసుకుంటాం, లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్గా మనం మాట్లాడుతూ ఉంటాం ఇన్ కేస్ ఆఫ్ ఐస్. 80 calorie per gram. ఇప్పుడు ఇక్కడ చూడండి ఐసు మనకి అంటే మంచు నీరుగా మారే ప్రక్రియ ద్రవీభవనం స్థిర ఉష్ణోగ్రత వద్ద. ఆ ఉష్ణోగ్రతను ఏమంటాం? మంచు ద్రవీభవన స్థానము అంటాం మనం. ద్రవీభవన స్థానం. ఓకేనా. మెల్టింగ్ పాయింట్ అంటాం. ఆ ప్రాసెస్ని మెల్టింగ్ అంటాం. అప్పుడు మనం సప్లై చేసిన హీట్ని లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఆ వాల్యూ 80 calorie per gram. తర్వాత నెక్స్ట్ ఇదే వాటరు మనకి స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది లేదా వేపర్గా కన్వర్ట్ అవుతుంది, అంటే గ్యాసియస్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఏది ఉష్ణోగ్రత పెంచుతూ 100 డిగ్రీ సెల్సియస్కి తీసుకొచ్చాక. ఓకేనా. ఏది ఇక్కడ తీసుకుందాం. ఇది జనరల్గా మనకి 0 డిగ్రీ సెల్సియస్, దీన్ని 100 డిగ్రీ సెల్సియస్. ఈ 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ఏమవుతుందంటే టోటల్గా మనకి వేపర్గా గ్యాసియస్ స్టేట్లోనికి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం అంటే బాయిలింగ్ అంటాం. బాయిలింగ్ ప్రాసెస్. ఓకేనా. ఏంటి జాగ్రత్త చూడండి. బాయిలింగ్ ప్రాసెస్ అంటే మరగడం అంటాం. మరగడం. ఓకేనా. ఏ ఉష్ణోగ్రత వద్ద అంటే 100 డిగ్రీ సెల్సియస్ వద్ద. ఈ 100 డిగ్రీ సెల్సియస్ని ఏమంటాం అంటే మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. మనం మరుగు స్థానం అంటాం. మరుగు స్థానం. ఓకేనా. మరుగు స్థానం అంటే నీటి మరుగు స్థానం విలువ ఎంత అంటే 100 డిగ్రీ సెల్సియస్, 100 డిగ్రీ సెల్సియస్ లేదా 212 డిగ్రీ ఫారెన్హీట్ లేదా మనకి 373 కెల్విన్స్. ఈ వాల్యూస్ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. సరే, బాగానే ఉంది ఇంతవరకు. మరి ఈ ప్రాసెస్ని మీరు మరగడం అన్నారు కదా, మరి ఇదే 100 డిగ్రీ సెల్సియస్ వద్ద వాటర్ని మీరు టోటల్గా స్టీమ్గా కన్వర్ట్ చేయాలి అంటే ఎంతో కొంత హీట్ ఇవ్వాలి ఈ బాయిలింగ్ వాటర్కి. అప్పుడు అది ఎలా కన్వర్ట్ అవుతుందంటే గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఆ హీట్ని ఏమంటారంటే లెటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. ఆఫ్ వేపరైజేషన్. తెలుగు మీడియంలో జాగ్రత్త చూసుకోండి. బాష్పీభవన గుప్తోష్ణం అంటాం. బాష్పంలో దాగి ఉంటుంది కాబట్టి దీన్ని బాష్పీభవన గుప్తోష్ణం అని మాట్లాడుతూ ఉంటాం. ఈ వాల్యూ ఎంత ఉంటుంది సార్ అంటే 540 calorie per gram ఉంటుంది. 540 calorie per gram ఈ వాల్యూస్. ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి. 540 calorie per gram. అందుకే మనకి స్టీమ్ డేంజరు బాయిలింగ్ వాటర్ కన్నా అని మనం మాట్లాడుతూ ఉంటాం. మరుగుతున్న నీటి కన్నా మనకి నీటి ఆవిరి ప్రమాదకరం. ఆ రెండు కూడా ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పటికీ కూడా
ఎందుకంటే 540 క్యాలరీ ఫర్ ఎవ్రీ గ్రామ్కి ఎడిషనల్ ఎనర్జీ అనేది ఉంటుంది. అందుకే మనకి ఏమవుతుంది, ఇది పూరీలు ఉబ్బినప్పుడు మనం ఇట్లా అన్నాం అనుకోండి, లోపల స్టీమ్ ఫామ్ అవుతుంది, ఎక్కువ హీట్ ఉంటుంది, వెంటనే మనకి ఇచ్చేస్తుంది. అందుకే అది ప్రమాదకరం. ఆలుగడ్డలు బాగా ఉడికిన తర్వాత మనం పొట్టు తీస్తుంటే లోపల నుంచి స్టీమ్ వస్తూ ఉంటుంది, వేడిగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు, పక్కన కొన్ని సన్నీళ్ళు పెట్టుకొని ఆలుగడ్డ పొట్టు తీస్తూ ఉంటారనమాట. అవునా కదా, రైట్. పొటాటో లేయర్స్ తీసేటప్పుడు ఇలా చేస్తూ ఉంటారు. ఓకే, అదేవిధంగా మనకి పవర్ ప్లాంట్స్లో కూడా మోస్ట్లీ స్టీమ్గా కన్వర్ట్ చేయడానికి మనకి ఏది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఏది స్టీమ్ ద్వారా మనకి పవర్ జనరేట్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఏది ఇన్ కేస్ ఆఫ్ వాటర్కి సంబంధించి అయితే. అందుకే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఏం చేస్తారు, ఆ న్యూక్లియర్ ఎనర్జీని స్టీమ్గా కన్వర్ట్ చేసి తర్వాత ఆ స్టీమ్ని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, రైట్. ఇక ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది, రెండు విషయాలు అర్థమైనాయి. ఇక్కడ మెల్టింగ్ ప్రాసెస్ కానీ ద్రవీభవనం కానీ అదేవిధంగా మనకి మరగడం కానీ, ఈ రెండు ప్రక్రియలు కూడా ఏ ఉష్ణోగ్రత వద్ద జరుగుతాయి అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద జరుగుతాయి. ఆ ఉష్ణోగ్రత 0 అని కాదు. మరగడంలో 100 డిగ్రీ సెల్సియస్ ఇన్ కేస్ ఆఫ్ వాటర్, ఇన్ కేస్ ఆఫ్ ఐస్ అయితే మనకి 0 డిగ్రీ సెల్సియస్ ద్రవీభవనం. కాబట్టి ద్రవీభవనం మరియు మరగడం అనేది స్థిర ఉష్ణోగ్రత వద్ద జరిగే ప్రక్రియలు అని అర్థమవుతుంది. అందుకే ద్రవీభవనం మరిగే ప్రక్రియలు జరిగే సమయంలో ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది అనేది మన ఆన్సర్. మరి ఇదే చాప్టర్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా మనకి ప్రక్రియలు ఉంటాయి. ఏంటి సార్ అని అడిగితే బాష్పీభవనం సాంద్రీకరణం, కండెన్సేషన్ అండ్ ఇవాపరేషన్. ఇదే చాప్టర్లో మనం చూసినట్లయితే మీరు హీట్ అనే చాప్టర్లో, అవునా కదా, బాష్పీభవనం మరియు సాంద్రీకరణం అనే ప్రక్రియలు కూడా ఉంటాయి. ఈ రెండు ప్రక్రియలు కూడా ఏంటంటే మారే ఉష్ణోగ్రతల వద్ద జరుగుతాయి. ఉష్ణోగ్రత మారుతుంది, ఉష్ణోగ్రతల వద్ద జరుగుతూ ఉంటుంది. బాష్పీభవనం అనేది ఏంది, వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది ఎట్ ఎనీ టెంపరేచర్. నీరు బాష్పంగా మారే ప్రక్రియనే ఏ ఉష్ణోగ్రత వద్దనైనా మనం బాష్పీభవనం అంటాం. అలా కాకుండా మనకి బాష్పం నీరుగా మారే ప్రక్రియనే సాంద్రీకరణం అంటాం. ఓకేనా, ఇది ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా జరుగుతుంది. అందుకే సాంద్రీకరణం అనేది ఒక వేడి ప్రక్రియ అని, బాష్పీభవనం అనేది ఒక చల్లని ప్రక్రియ అని. అంటే బాష్పీభవనం జరుగుతున్నప్పుడు ఆ సిస్టమ్ చల్లబడుతుందని, అందుకే మట్టి కుండలో నీరు చల్లగా ఉంటాయని, సాయిల్ పార్ట్ ఆర్ ద ఎర్తన్ పార్ట్లో మనకి వాటర్ చల్లగా ఉంటుందని బాష్పీభవనం అని చెప్తాం. మనకి చెమట పట్టినప్పుడు ఫ్యాన్ కిందకు వస్తే చల్లటి అనుభూతిని పొందుతాము. ఇవన్నీ కూడా బాష్పీభవన ప్రక్రియలకు ఉదాహరణ అని మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా, కాబట్టి దీనికి సంబంధించినటువంటి స్టోరీ ఇది. ఆన్సర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది చూడండి. ఫర్ అన్ ఈక్విలేటరల్ ప్రిజమ్ ద యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఈజ్ 40 degrees, దెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ అంటున్నాడు మనకి. ఓకేనా, సమబాహు పట్టకంలో కనిష్ట విచలన కోణం 40 డిగ్రీలైన పతన కోణం విలువ ఎంత అని అంటున్నాడు. ఇది మనం ఆల్రెడీ ఏది మనకి పేపర్ 1లో అంటే దీనికన్నా ముందు వీడియోలో, అవునా కదా, పార్ట్ 1 అనిగా మనం తీసుకోవచ్చు. ఆ వీడియోలో మనం పట్టకం గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. పట్టక వక్రీభవన గుణకానికి సూత్రం ఏంది, విచలన కోణానికి సూత్రం ఏంటి, పతన కోణానికి, విచలన కోణానికి, పట్టక కోణానికి మధ్య గల సంబంధం, ఇవన్నీ కూడా మనం రాసుకోవడం జరిగింది. ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, పతన కోణానికి, పట్టక కోణానికి, విచలన కోణానికి, కనిష్ట విచలన కోణానికి మధ్య గల సంబంధం ఏంది, I = ఏంది a+d/2 అని. అదేవిధంగా పట్టక కోణానికి, వక్రీభవన కోణానికి మధ్య గల సంబంధం A = ఏంది 2r అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇలా ఉందని మనం చెప్పుకున్నాం, అవునా కదా. ఇది రెండు తలాల మధ్య ఉన్నటువంటి కోణమే, ఇది వక్ర తలాలు అంటే వాలు తలాల మధ్య కోణమే మనం పటక కోణంగా తీసుకుంటాం. ఇలా వెళ్తుంది కాంతి కిరణం, ఈ విధంగా ఇలా మనకి వక్రీభవనం చెందుతుంది. ఇది నార్మల్ అని తీసుకుంటాం మనం, ఇది ఇన్సిడెంట్ యాంగిల్ అని, ఇది నార్మల్ కాబట్టి ఇది రిఫ్రాక్టెడ్ యాంగిల్ అని. తర్వాత ఈ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా వెళ్తుందని, దీనికంటూ కూడా మళ్ళీ నార్మల్ ఉంటుంది. ఇలా ఇక్కడ కూడా మనం r అని తీసుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి కోణాన్ని కనిష్ట విచలన కోణం D అని మనం మాట్లాడుకున్నాం. వీటి మధ్య గల సంబంధాన్ని ఈ విధంగా రాస్తాం. మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు కదా, సమబాహు పట్టకం అన్నప్పుడు మీనింగ్ ఏంది, A = ఏమవుతుంది 60 degrees అవుతుంది. మన కనిష్ట విచలన కోణం ఇచ్చాడు, D = 40 ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు, ఇన్సిడెంట్ యాంగిల్ కనుక్కోమంటున్నాడు, అవునా కదా. యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఇచ్చాడు D 40. తర్వాత ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మీన్స్ ద యాంగిల్ ఇన్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 60 degrees. ఏ వాల్యూ ఇచ్చాడు. తర్వాత I వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మళ్ళీ. అప్పుడు I = ఏమవుతుంది, ఈ ఫార్ములాలో 60 + 40/2 దట్ ఈజ్ ఈక్వల్ 50 degrees. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా
ఒక్కోసారి ఇలా కూడా ఇవ్వచ్చు మనకి. అలాంటప్పుడు ఏమవుతుంది, అప్పుడు వక్రీభవన కోణం ఎంత ఉంటే కనిష్ట విచలన కోణం జరుగుతుంది అంటాడు. ఇక్కడ 60 డిగ్రీలు ఉందనుకోండి, 2 = ఏ వక్రీభవన కోణం ఎంత ఉండాలి అని అడుగుతాడు. కనిష్ట విచలన కోణం జరగాలంటే వక్రీభవన కోణం, పతన కోణం అడగకుండా డైరెక్ట్గా అడిగాడు అనుకోండి. అప్పుడు ఇది 60 డిగ్రీలు 2r కదా, r వాల్యూ ఎంత 30 degrees. ఇది సమబాహు త్రిభుజంలో కనిష్ట విచలన కోణం ఉన్నప్పుడు వక్రీభవన కోణం ఎంత అని అడుగుతాడు. వక్రీభవన కోణం అలాంటప్పుడు ఏం చెప్పాలి, 60 డిగ్రీలు = ఎంత, 2 × r కాబట్టి r ఎంత 30 degrees. ఇలా కూడా చెప్పచ్చు. ఆ వాల్యూ ఇవ్వడు, మళ్ళీ ఆ వాల్యూ కూడా ఇవ్వడు. సింపుల్గా ఇలా దీని మీద అడిగితే అలా కూడా అడగచ్చు అనమాట. ఓకేనా. ఇఫ్ ద రైట్ టు గెట్ ద మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇన్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ ద at which యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇట్ కెన్ బి డన్ అని అడుగుతూ ఉంటాడు. అలాంటప్పుడు మనం A = r యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. సరే, నెక్స్ట్ ఏడు చూడండి. 126 మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ అంటున్నాడు. ప్రేరిత విద్యుచ్ఛాలక బలానికి గణిత రూపం ఏంటి అని అడుగుతున్నాడు. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ని కొంచెం డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకి 3 రకాల విచాబాలు ఉంటాయండి. 3 రకాల విచాబ అంటే విద్యుచ్ఛాలక బలం. ఈఎంఎఫ్ మీన్స్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఒక్కోసారి ఇది ఫుల్ ఫామ్ అడిగినా అడగొచ్చు, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. ఓకే, మనకి స్థిర విచాబా ఉంటుంది. మనం ఎలక్ట్రిసిటీలో మాట్లాడుకుందాం. ఏది కరెంట్ ఎలక్ట్రిసిటీలో విచాబా గురించి మాట్లాడతారు మీరు. అది స్టాటిక్ ఈఎంఎఫ్. ఏది ఆ బ్యాటరీ చివర్ల మధ్య ఉండేది విచాబాగా తీసుకుంటూ ఉంటాం, అది స్థిర విచాబా. ఫర్గెట్ అబౌట్ దట్. మరి ఇక్కడ మనకి ఏది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, విద్యుదయస్కాంత ప్రేరణలో 2 రకాల, అంటే ఫారడే నియమంలో 2 రకాల విచాబాలు జరుగుతాయి. ఏది తెలుస్తాయి మనకి. ఒకటి ఏంటంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇక్కడ చాలా ఫార్ములాలు తగులుతాయి చూడండి, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నాయే మనం మాట్లాడతాం. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ప్రేరిత విచాబ. ఇక్కడ వచ్చేసి మనకి మోషనల్ ఈఎంఎఫ్. అంటే ఇక్కడ చలన విచాబ. ఓకేనా. అంటే ఇవన్నీ కూడా ఫారడే మనకి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వచ్చినటువంటి ఈఎంఎఫ్లు అనమాట. వీటన్నిటిని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం, జాగ్రత్త చూసుకోండి. ప్రేరిత విచాబ ఇక్కడ చూడండి, జనరల్గా ఇది ఒక కాయిల్, ఇది వాహకం, ఇది నిశ్చల స్థితిలో ఉన్నది. ఓకేనా. ఇది స్టేషనరీ కాయిల్. ఇది నిశ్చల స్థితిలో ఉన్నటువంటి ఒక తీగ చుట్ట. దీంట్లోకి నేనేం చేస్తే, ఇది మ్యాగ్నెట్. ఇది మ్యాగ్నెట్. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. అంటే నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది ఇంటూ ద బోర్డ్ అటు ఇటు కదిలిస్తూ ఉంటాను నేను. అప్పుడు దీంట్లో మనకి ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ని ఏమంటారంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటారు. అంటే అటు ఇటు కదులుతుందంటే మీనింగ్ ఏంది, టైమ్ వ్యారింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లింక్డ్ విత్ ఏ కండక్టర్ ఇండ్యూసెస్ ద ఈఎంఎఫ్ ఇన్ ద కాయిల్, దట్ ఈజ్ నోన్ యాజ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. మనకి కాలంతో పాటుగా మారే విద్యుత్ క్షేత్రం ఒక వాహకంలో విద్యుత్ని ప్రేరేపిస్తుంది, లేదా మనకి విచాబాని ప్రేరేపిస్తుంది. దాన్నే ఏమంటారు, ప్రేరిత విచాబా అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది వ్యారీ అవుతుంది, ఇది వేరియబుల్ అవుతుంది. ఇది ఏమవుతుంది, స్టేషనరీగా ఉంది కాయిల్ ఇది అన్నట్టు. ఇది స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాదు, ఇది టైం వ్యారింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది స్టేషనరీ కాయిల్, ఇది అవునా కదా, స్థిరంగా ఉన్నటువంటి ఒక వాహకం. దాంట్లో ఈ కదిలేటటువంటి అయస్కాంత క్షేత్రం ఏం చేసింది, మనకి విచాబాన్ని ప్రేరేపించింది. దీన్నే కదా మీరు ఫారడే నియమం అనుకుంటారు. దీనికి సంబంధించి ఫార్ములా ఎలా ఉంటుందంటే, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి దీంట్లో మనకి ఎంతైతే బలరేఖలు వెళ్తాయో దాన్నే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం మనం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అభివాహం, అయస్కాంత అభివాహం అంటాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటేనే సంథింగ్ ఫ్లో. ఓకే, అప్పుడు ఏమవుతుంది, డెల్టా పై బై డెల్టా టీ అవుతుంది. టైంతో పాటుగా ఎన్ని ఫ్లక్స్ ఎంటర్ అవుతున్నాయి అనేది దీన్ని బేస్ చేసుకొని ఇది ఈ ఏరియా ఆఫ్ ద కాయిల్లో. ఒకవేళ దీంట్లో ఒక కాయిల్ ఉంది కాబట్టి ఓకే, అలా కాకుండా నేనేం చేస్తాను, ఇట్లా నెంబర్ ఆఫ్ కాయిల్స్ తీసుకుంటా, నెంబర్ ఆఫ్ కాయిల్స్. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఎన్ ఇంటూ డెల్టా పై బై డెల్టా టీ అని కూడా రాసుకోవచ్చు ఫైనల్గా. ఇది డైరెక్ట్ ఫార్ములా చెప్పేస్తే అయిపోతుంది. ఇది సింపుల్గా ఏది మనకి క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. కానీ ఈ కన్ఫ్యూజన్ అంతా ఉంటుంది, ఈ ఫార్ములాస్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనేది. వీటిని కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా, చూసుకోండి. దీనికి ఆన్సర్ అయితే ఇదే, అవునా కదా.
ఇప్పుడు దీనికి అయిపోయింది కదా, ప్రేరిత విచాబాకి ఫార్ములా ఏంది ఇది అన్నట్టు. ఏది ఒక్క కాయిల్ తీసుకుంటే అన్ని తీసుకుంటే అన్ని ఉంటుంది, అన్ని ఉన్న రైటే అనమాట. ఓకేనా. సరే, ఇక తర్వాత ఏడుకి రండి. ఏడుకి ఓకేనా. ఏడ మనం చూస్తే మోషనల్ ఈఎంఎఫ్. మోషనల్ ఈఎంఎఫ్ అంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద బోర్డే ఇలా ఉంది. ఇది స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా వెళ్తున్నాయి అనుకోండి ఇంటూ ద బోర్డ్. ఏడేదో నార్త్ పోల్ ఉంది, అవతల ఏదో సౌత్ పోల్ ఉందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా వెళ్తున్నాయి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇది ఒక కండక్టర్, ఇది ఒక కండక్టర్. ఓకేనా. ఇప్పుడు ఈ కండక్టర్లో ఏమవుతుంది, ఇది కండక్టర్ మూవ్ అవుతుంది. ఇది స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా v వేగంతో ఇది మూవ్ అవుతూ ఉంది. ఎంత స్ట్రెంత్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే క్యాపిటల్ B స్ట్రెంత్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. ఎంత లెంత్ ఉన్న కండక్టర్ సార్ అని అడిగితే L లెంత్ ఉన్న కండక్టర్. L పొడవు ఉన్నటువంటి ఒక వాహకం మనకి స్థిర విద్యుత్ క్షేత్రానికి లంబంగా కదులుతుంటే దీంట్లో కూడా ఏమవుతుంది, మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకేనా. దీంట్లో విచాబా అనేది ప్రేరేపించబడుతుంది. దాన్నే మనం ఏమంటాం, ఇది కదులుతుంటే కదా దీని చివర్ల మధ్య, లెట్ సపోజ్ ఇదేదో ఇది ప్లస్ అని అనుకుందాం, ఇది మైనస్ అని అనుకుందాం, ఇక్కడ ఏదో విచాబా మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. విచాబాకి మనకి ప్రమాణాలు ఏంది, వోల్ట్ కదా. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నట్టు. ఓకేనా. ఈ విధంగా ఉంటుంది. దీనికి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే దానికి ఉన్న యూనిట్సే దీనికి ఉంటాయని చెప్తున్నాను అనమాట. ఓకేనా. సరే, బాగానే ఉంది. అప్పుడు ఏమవుతుంది, దీన్ని ఏమంటారంటే మోషనల్ ఈఎంఎఫ్ అంటాం. ఈ ఎప్సిలాన్ ఎం అని రాస్తారు. దీనికి ఫార్ములా ఏమవుతుంది సార్ అని అడిగితే ఎల్విబి అవుతుంది. ఎల్విబి. ఎల్ అనేది లెంత్ ఆఫ్ ద కండక్టర్, వాహక పొడవు. వి అనేది ఎంత వేగంతో వెళ్తుంది లంబంగా, బి అనేది ఎంత క్షేత్రంలో వెళ్తుంది. ఇక్కడ మనకి ఎవరండి, స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, స్థిర అయస్కాంత క్షేత్రం. ఇక్కడ ఏమవుతుంది, స్థిర వాహకం. ఇది డిఫరెన్స్. దీన్ని బేస్ చేసుకునే కదా మెటల్ డిటెక్టర్స్ పనిచేస్తూ ఉంటాయి. ఏ డిటెక్టర్స్, మెటల్ డిటెక్టర్స్. ఓకేనా. దీన్ని మెటల్ డిటెక్టర్ కనుక్కోవటానికి ఈ మోషనల్ ఈఎంఎఫ్ని వాడుతూ ఉంటారు. టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, చూసుకోండి జాగ్రత్తగా. మనకి మెటల్ డిటెక్టర్స్ను ఏది పనిచేసే సూత్రంలో ఏ ఈఎంఎఫ్ మనకి యూజ్ అవుతుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ లేదా మోషనల్ ఈఎంఎఫ్ అంటే మోషనల్ ఈఎంఎఫ్. ఇఫ్ ఎనీబడి ఎంటర్స్ ఇన్ టు ద రైట్ సెక్యూర్డ్ ప్రెమిసెస్ విత్ సమ్ మెటల్స్ లైక్ నైఫ్ ఆర్ ద గన్స్. ఓకేనా. వాళ్ళని పట్టుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఎల్విబి అని మనం మాట్లాడుతూ ఉంటాం. అలా కాకుండా కొంత కోణం చేస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తుంది అనుకోండి, కొంత కోణంతో వెళ్తే అప్పుడు ఏమంటామంటే మనం సింపుల్గా 2 ఫార్ములాస్ రాస్తాం చూడండి. ఎల్విబి సైన్ తీటా అని రాసుకోవాలి. ఓకేనా. ఎల్విబి సైన్ తీటా. ఇది ఒకవేళ పర్పెండిక్యులర్గా వెళ్తే ఇది పర్పెండిక్యులర్గా వెళ్ళింది అనుకోండి 90 డిగ్రీస్ అవుతుంది. సైన్ 91 కదా, ఎల్విబి అవుతుంది. సర్టన్ యాంగిల్ అయితే ఈ విధంగా తీసుకుంటాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోటి తీటా యాంగిల్ చేస్తున్నప్పుడు. ఓకే. ఇది ఈఎంఎఫ్కి సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. వీటి పరిస్థితి ఏంటి సార్ అని అడిగితే ఇక్కడ వీటికి సంబంధించి కూడా రాస్తున్నా చూడండి. ఇక్కడ మాట్లాడుకోవచ్చు చూడండి. సరే, ఇక్కడే మాట్లాడుతాను డైరెక్ట్గా. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్ అని తీసుకోండి. ఓకేనా. ఇంటూ ద బోర్డ్. ఇప్పుడు నేనేం చేస్తా, ఒక ఛార్జ్డ్ పార్టికల్ని, క్యూ ఛార్జ్డ్ పార్టికల్ని వి వెలాసిటీతో త్రో చేస్తాను. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, నేను నా దగ్గర క్యూ ఛార్జ్ ఉంది, దాన్ని ఇలా త్రో చేస్తాను నేను. ఎంత స్ట్రెంత్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో బి, స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది కూడా. ఇప్పుడు దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఉంటుంది కదా, దీని మీద ఏమవుతుందంటే ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే magnetic force acting on the charged particle Q when it is thrown into the external magnetic field of strength B perpendicularly then the force experienced by the charge. ఓకేనా. మనకి స్థిర విద్యుత్ క్షేత్రానికి లంబంగా Q ఆవేశం ఉన్నటువంటి ఒక ఆవేశ కణాన్ని V వేగంతో విసిరితే దాని మీద కలిగేటటువంటి బలం ఏంటి అని అడిగితే FB is equal to QVB అని మనం మాట్లాడుతూ ఉంటాం. పర్పెండిక్యులర్గా కాకుండా ఒకవేళ మీరు సటన్ యాంగిల్తో అయితే క్యూవీబీ సైన్ తీటా అని మీరు నేర్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూసుకోండి. క్యూవీబీ ఇది ఫోర్స్కి సంబంధించింది అనమాట. ఓకేనా. తర్వాత అలా కాకుండా ఇప్పుడు నేనేం చేస్తా, ఒక కండక్టర్ని, ఇప్పుడు ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడే మాట్లాడుతాను ఎందుకంటే ఈ క్వశ్చన్కి దగ్గరగా ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతాను. ఓకేనా.
లెటస్ సపోజ్ ఇప్పుడు ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది ఇప్పుడు ఏంది, దీని కండక్టర్కి సంబంధించింది. ఈ కండక్టర్ నేను ఒకటి ఉంచుతా, కండక్టర్ ఇక్కడ. ఈ కండక్టర్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, ఐ కరెంట్ పాస్ అవుతుంది. ఈ విధంగా ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డే. తర్వాత దీంట్లో కరెంట్ పాస్ అవుతూ ఉంది. దీని మీద యాక్ట్ చేసేటటువంటి ఫోర్స్ని చూశారు, ఏది ఎల్ లెంత్ అని తీసుకుందాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి, ఇది పర్పెండిక్యులర్గానే ఉంది కాయిల్, ఏది కరెంట్ అనేది. కరెంటు డైరెక్షన్ చూసుకోవాలి మనకి, కాయిల్ డైరెక్షన్ కాదు, కరెంట్ డైరెక్షన్ చూసుకొని పర్పెండిక్యులర్గా ఉంది. అప్పుడు దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఆన్ ద కండక్టర్ ఆఫ్ లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఐఎల్బి అవుతుంది. ఓకే, ఏందండి సింపుల్గా చెప్పండి. ఇక్కడ ఫ్రీ ఛార్జ్, ఇక్కడ బౌండెడ్ ఛార్జ్. ఇది ఒక పైపులో ఛార్జ్ ఫ్లో అవుతుంది. అక్కడ ఏమవుతుంది, పైపు లేకుండా ఇసిరేసిన ఛార్జ్. ఇప్పుడు నీళ్లు కనుక ఎట్టి ఇసిరేసినట్టు, అవునా కాదు? ఇప్పుడు పైపులో పోతున్న నీళ్ళ మీద కూడా బలం పనిచేస్తుంది కదా, అవునా కాదు? దీన్నే మనం ఏమంటుంటే ఐఎల్బి అని. ఈ ఫోర్స్ డైరెక్షన్ కోసం ఏం చేస్తాం, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ యూజ్ చేస్తాం, అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కరెంట్ పాస్ అవుతుంది కదా, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఇది కరెంట్ డైరెక్షన్. అయితే ఫోర్స్ ఇది, అవునా కదా? అంటే ఫోర్స్ ఇలా యాక్ట్ చేస్తుంది, ఇది అన్నట్టు. ఈ ఫోర్స్ అనే డైరెక్షన్ కూడా కనుక్కోవచ్చు. ఎఫ్బిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్బి. అలా కాకుండా సటన్ యాంగిల్ చేసింది అనుకోండి, అప్పుడేమవుతాం, ఐఎల్బి సైన్ థీటా అని రాస్తాం. చూడండి, చాలా దగ్గర ఫార్ములాస్, ఇవన్నీ కూడా చాలా దగ్గర ఫార్ములాస్. కాబట్టి మీకు ఏం చేసిందంటే నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాను, ఇది దీనికి సంబంధించింది. ఓకేనా? చూడండి, అన్ని ఫార్ములాస్ని ఇక్కడ మనకి చేసాడు. ఇది అసలు ఫార్ములా కాదులేండి, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకేనా? ఇది దేనికి కూడా ఫార్ములాగా మనం తీసుకోం, సరేనా? ఈ విధంగా జరిగింది. ఇప్పుడు చూడండి, మనకి ఎన్ని ఫార్ములాస్ తగిలినాయో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా అయింది సింపుల్గా డెల్టా ఫై బై డెల్టా టీ అయింది. ఎన్ కాయిల్స్ అయితే ఎల్ డెల్టా ఫై బై డెల్టా టీ అవుతుంది, అవునా కదా? తర్వాత మోషనల్ ఈఎంఎఫ్కి ఏంది, ఎల్విబి అని తెలిసింది. ఒకవేళ మనకి సటన్ యాంగిల్ అయితే ఎల్విబి సైన్ థీటా అని తెలిసింది. తర్వాత ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద ఛార్జ్డ్ పార్టికల్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంత క్షేత్రంలో ఆవేశ కణం మీద పనిచేసేటటువంటి బలం క్యూవిబి అని తెలిసింది. ఒకవేళ అది ఛార్జ్ ఏది సటన్ యాంగిల్ అయితే క్యూవిబి సైన్ థీటా అని తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కండక్టర్ మీద ఏది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు సింపుల్గా దాని లెంత్, దాంట్లో పాస్ అయ్యే కరెంటు ఎల్, తర్వాత కరెంట్ అయ్యి దాని లెంత్ ఎల్, మీరు ఉంచినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ బి అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ సటన్ యాంగిల్ చేసింది అనుకోండి, ఐఎల్బి సైన్ థీటా అని మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా? ఐఎల్బి సైన్ థీటా ఇక్కడ కనిపిస్తుందో లేదో చూడండి, ఐఎల్బి సైన్ థీటా ఇది అన్నట్టు ఇక్కడ రాసింది చూసుకోండి. ఓకేనా? ఇది జనరల్గా మనకి క్వశ్చన్స్ అన్నట్టు. ఓకేనా? జాగ్రత్త చూసుకోండి. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ దగ్గర టైం స్పెండ్ చేయాలి, ఎక్కడ స్పెండ్ చేసిన. ఎందుకంటే మనకి టెట్ 2Aలో 8th, 9th, 10th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్స్ కొంచెం డెప్త్గానే చదువుకోవాలి మనం, హెచ్జిటి లాగా కాకుండా కొంచెం డెప్త్గా చదువుకుంటేనే మనకి ప్రశ్నలు అనేవి చేయగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం వచ్చేది ఏంటిది, 16 క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి ఇప్పుడు వచ్చేటటువంటి టెట్లో. December 2025లో మనకి క్లియర్గా ఇచ్చాడు, మ్యాథ్స్కి, ఫిజికల్ సైన్స్కి, బయాలజికల్ సైన్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చాడు. కాబట్టి మనకి 16 క్వశ్చన్స్ కంటెంట్ నుంచి, 4 క్వశ్చన్స్ మెథడాలజీ నుంచి. కాబట్టి ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం డెప్త్గానే అడుగుతూ ఉంటాడు. 8th, 9th, 10th మీద ఎక్కువగా ఫోకస్ చేయండి అనమాట. ఓకేనా? ఇంకా తర్వాత ఏ చాప్టర్స్ చదవాలి అనేది నేను మళ్ళీ చేస్తాను, ఎందుకంటే మీకు ఒకసారి ప్రీవైక్యూస్ ఒకసారి మీకు తెలిసినాయి అనుకోండి, తర్వాత మనం ఏ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేయాలనేది లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద వీడియోస్లో మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద PYQs. ఓకే, థ్యాంక్ యూ.